అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక ఆశ్రమం, పేరుకైతే వృద్ధాశ్రమం, కానీ ఇక్కడ ఒక ఒంటరి మహిళ అనాథలని, వికలాంగుల్ని, వృద్ధుల్ని వారందరికీ సేవ చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. గత 10 ఏళ్ళుగా ఆమె ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. కరోనా సమయంలో ఆమె చేసిన సేవలు ప్రభుత్వం గుర్తించింది. అసలు ఆమె ఎందుకు ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టుకుంది, ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది, ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏంటి వృద్ధాశ్రమం గురించి చాలా వింటున్నాం. మీకు ఎందుకు ఈ వృద్ధాశ్రమం స్థాపించాలని, ఎంతమందికి సేవలు ఇస్తున్నారు? మేము 2017 మార్చి 8వ తేదీన ఈ ఓల్డేజ్ హోమ్ 25 మందితో స్టార్ట్ చేసామండి. ఉంగుటూరు మండలం వెల్దిపాడు గ్రామంలో స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి కోవిడ్ అప్పుడు ఇక్కడ బ్రాంచ్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఓల్డేజ్ హోమ్ బ్రాంచే పెట్టాము. అయితే కొంతమంది తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, అలాగే సింగిల్ పేరెంట్ పిల్లలు, సంచార జాతుల పిల్లలు చిత్తు కాగితాలు ఏరుకుంటూ రోడ్లంట తిరుగుతూ వాళ్ళు కొంచెం చిన్న దొంగతనాలు ఇలాంటివి చేసే పిల్లల్ని హక్కును చేర్చుకొని వాళ్ళని విద్య వైపు తీసుకువెళ్ళాలి, చదువు చెప్పించాలి. మనకి ఏమున్నా లేకపోయినా విద్య అనేది మనకి చాలా అవసరం. ఎందుకంటే మన జీవితంలో కోట్లు సంపాదించిన అది ఒక చదువు రాని వాళ్ళ గురించి సమాజం ఎలా చూస్తుంది అనేది మాత్రం నాకు బాగా అనుభవం ఎక్కువ అన్నమాట. అలాగా ఆ పిల్లల్ని జాయిన్ చేసుకొని చదివిస్తున్నాము. 10th క్లాస్ వరకు, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు. కొంతమందికి 10th క్లాస్ అయిపోయింది, అయితే వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లలు చిన్న ఇల్లే కాబట్టి పారిపోవడం అట్లా జరుగుతుంది. ఇంకా మిగతా కొంతమంది పిల్లలు అయితే ప్రస్తుతానికి చదువుకుంటున్నారు, చక్కగా వెళ్తున్నారు స్కూల్కి, ఇట్లా జరుగుతుందండి. ఓల్డేజ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ అక్కడ బ్రాంచ్లో కలిపేసి 40 మంది ఉంటారండి. చిన్నపిల్లలు వచ్చేసి 20 మంది ఉన్నారండి. ఇక్కడ ఒక బ్రాంచ్ అండి. 20 మంది ఉన్నారండి. అంటే 30 మంది ఉండేవాళ్ళండి. ఇంకా 10th క్లాస్ అవ్వగానే పంపించేస్తున్నాము. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి 20 మంది. చేస్తాను. ఈ అనాథులు పిల్లలు అన్నమాట. అంటే వీళ్ళు ఈ చేలో ఎలుకలు అవి ఉంటాయి కదండి, అవి పట్టుకుంటేనే వీళ్ళకి జీవనోపాధి. అంటే అవి పడితే రైతులు దీనికి ఇంత అని కూలిస్తారు, అవి పడితేనే వాళ్ళకి జీవనోపాధి. అలా ఆ స్లమ్ ఏరియాని నేను దత్తత తీసుకొని గత కోవిడ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి భోజనం,
మీలాంటి వాళ్ళ దగ్గర బట్టలు కలెక్ట్ చేసి ఇవ్వడం, అలాగే అక్కడ ఉన్న పిల్లలందరినీ అక్కడే ఒక ఇల్లు తీసుకొని వాళ్ళు ఇలా తిరగకుండా చదువు వైపుకి మళ్ళించి వాళ్ళని చదివిపించడం. అలా వాళ్ళు ఉన్న పరిస్థితికి ఎవరైనా అన్నం పెడితే బాగుండు, అన్న మనకి ఏదైనా తినేది ఇస్తే బాగుండుంటే భిక్షాటన చేసే అంత ఇదిలో ఉంటారనమాట. ఆ ఏరియాని నేను సెలెక్ట్ చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ నేను 250 కుటుంబాలు ఉంటాయండి. చిన్న చిన్న డారాలు వేసుకొని ఉంటారు. వాళ్ళందరికీ ఏదున్నా మంచి అయినా చెడైనా నేను వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తాను అనమాట. అలాగే కొంతమంది పిల్లల్ని జాయిన్ చేసుకొని చదివిపిస్తున్నాను. వీళ్ళు కనీసం ఏం చెప్పాలి ఏంటి అని కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉండదండి. సరైన ఫస్ట్ అయితే అసలు సరిగా బట్టలు అవి కూడా వీళ్ళకి ఉండే కాదు. చెడ్డీ ఉంటే ఏమి ఉండే పరికిణి ఉండేది కాదు. అలా వాళ్ళలో వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి మోటివేట్ చేసి వాళ్ళకి మీరు ఇలా ఉంటేనే నేను మీకోసం వస్తాను అలా అలా చెప్పడం. ప్రతి నెల వచ్చి రేషన్ కలెక్ట్ చేసి ఒక ఇంటికి 5 కేజీల రేషన్ చొప్పున ఇవ్వడము ఇలా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళలో కూడా మార్పులు వచ్చి నీట్గా కొంచెం శుభ్రంగా ఉండడం. అంటే వాళ్ళని మనలాగా ఎవరు ఇంట్లో పనికి పిలుచుకోవడం కానివ్వండి ఇంకా ఇలా చెయ్యరనమాట. వాళ్ళు అలాంటి ఏరియాలో ఉన్నారు, వాళ్ళతో మనం పని చేయించుకోవడం ఏంటి అలా తక్కువ చేసా. ఇది పోవాలి అని చెప్పి వీళ్ళని చదివించడానికి మేము ముందుకు వచ్చామండి మా సంస్థ. ఎందుకంటే ప్రతి మనిషి ఎవరిని మనం ఎవరికి గాయమైనా కూడా వచ్చేది బ్లడ్ రెడ్గానే వస్తుంది. ఒకరికి పచ్చిగా, ఒకరికి పసుపుగా, ఒకరికి తెల్లగా రాదు. నాకైతే చాలా చూసాను నేను. ఇట్లా 2-3 ఏరియాలు నేను దత్తత తీసుకొని పిల్లలనైనా పెద్దలనైనా అంత దూరం నుంచి వీళ్ళని తక్కువ చేసి చూడటం అది నాకు నచ్చక నేను ఏదో చెయ్యాలి వీళ్ళకి అని చెప్పి వీళ్ళతో ఎప్పుడు ఎక్కువ ఉంటాను అనమాట. అలాగే పొలిటికల్ లీడర్స్ని తీసుకెళ్ళడం, ఏదైనా అకేషన్ అయినప్పుడు, పండుగలప్పుడు, ఎవరిదైనా పెద్దవాళ్ళ పుట్టినరోజు అప్పుడు వీళ్ళకి బట్టలు ఇవ్వడం, వీళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియజేయడం అలా చేసుకుంటూ వచ్చాను. వీళ్ళని కూడా మనిషిలాగా ప్రభుత్వాలు గుర్తించాలి, సమాజం గుర్తించాలి అనే ఒక మంచి ఆలోచనతోనే నేను ఈ సంకల్పం తీసుకున్నానండి. ఇప్పటికీ వీళ్ళలో కొంత అంటే రూపాయలు ఒక 10 పైసలు మార్పుని నేనైతే తీసుకురాగలిగాను. ఇంకా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అనునిత్యము వీళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ప్రతి చోట ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు పేరెంట్స్ కానివ్వండి, వీళ్ళు కుటుంబ సభ్యులు కానివ్వండి, అంటే ఒక అంటరాని వాళ్ళని ఎలా అయితే చూస్తాం అలాగే వీళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకొని చాలామంది బాగుపడిన వాళ్ళు, బాగుపడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా వీళ్ళల్లోనే నేను వాళ్ళకి తెలివి చెప్తూ, వాళ్ళకి ఆ ఏరియాస్ ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో వాళ్ళకి తెలివి చెప్తూ కాస్త మోటివేట్ చేసుకుంటూ వస్తున్నానండి. అలాగే ఈ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ప్రస్తుతానికి నేను షెల్టర్ అయితే ఇవ్వగలుగుతున్నాను. ఇంకా బాగా చేయాలి, వీళ్ళలోని ఇంకా చైతన్యం తీసుకురావాలి, వీళ్ళు కూడా గొప్పగా ఉండాలి, మనలాగా వీళ్ళు కూడా ఉండాలి. అంతే అండి, ఇదొక్కటే. అయితే కంప్లీట్ వెనుక వేయబడిన ప్రాంతంలో ఉన్నారు. అవునండి, గిరిజనులు, వాళ్ళకి కనీస పరిజ్ఞానం లేదండి. వాళ్ళని డెవలప్ చేయడం కోసం మీరు ఏలూరు కాలువ ఉంది కదండి, ఆ ఏలూరు కాలువ కట్ట మీద చిన్న చిన్న డేరాలతో గుడిసెలు వేసుకుని ఉంటారండి. వర్షం వస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి, పాములు, తేళ్ళు, జర్లు అన్నీ వెళ్ళిపోతాయి. అలాంటి టైంలో వెళ్తానండి నేను. వ్యాన్ ఉంది కదా, వ్యాన్ వేసుకొని వాళ్ళకైనా తినడానికి ఏమైనా పట్టుకొని వెళ్ళి ఇస్తాను, మెడిసిన్ ఇస్తాను. అలా అక్కడ వృద్ధులు ఉన్నారు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి అక్కడ. అయితే వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అవునండి. దీనికి వాళ్ళ పేరెంట్స్ సహకారం ఎట్లుంది? వాళ్ళు కూడా కంప్లీట్గా నాకు సహకరిస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఒక రోజు గడవడమే కష్టము. మేము ఎలా అయినా పస్తులు ఉన్నా పర్లేదు, మా పిల్లలన్నా మంచిగా ఉంటే కడుపు నిండా అన్నం తింటారు, మంచిగా ఉంటారు అమ్మ దగ్గర అనే ఆలోచనతో ఉంటారండి. వస్తుంటారా వాళ్ళు? మేమే వెళ్తామండి అక్కడికి. ప్రతిరోజు ఫుడ్ తీసుకెళ్తాము. రోజుకి ఒక పూట ఫుడ్ ఇస్తామండి, భోజనం. ఫంక్షన్స్లో మిగిలినవన్నీ కలెక్ట్ చేసుకెళ్ళి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తామండి. జనరల్గా బర్త్డే పార్టీలు అటువంటి కొద్దిమంది ఖర్చు పెట్టకుండా అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి చేసేసి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. అవునండి. ఇప్పుడు వాళ్ళకు తెచ్చిన ఫుడ్ వాళ్ళు తెచ్చి పెడతారా, లేదంటే మీరే
చేసిస్తుంటారు? గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇప్పుడు పిల్లలకి బయట ఫుడ్ తీసుకోవద్దన్నారండి. బయట ఫుడ్ తీసుకోవట్లేదు. మేమే వాళ్ళు ఇంత అమౌంట్ అని కడితే వాళ్ళు చెప్పిన మెనూ అంతా ప్రిపేర్ చేసి పెడతాము. వాళ్ళు వస్తే ఓకే ఉంది, లేకపోతే బోర్డు మీద వాళ్ళ పేరు రాసి ఆ రోజు వాళ్ళతో వాళ్ళ కార్యక్రమంగా మేము ఫొటోస్ వీడియోస్ తీసి వాళ్ళకి పంపిస్తాం. అపరిచితులు ఇచ్చినటువంటి పదార్థాలు యాక్సెప్ట్ చేయరు, తీసుకోమని ప్రభుత్వం మాకు గైడ్లైన్స్ అన్నమాట. వాళ్ళ చెప్పినట్టే నడవాలండి. ఎవరైనా వారు ఆ రోజు వీళ్ళ కడుపు నింపాలనుకుంటే అవును, వాళ్ళకి ఎవరికి తోచిన అమౌంట్ వాళ్ళు కడతారు. ఇంత సంబంధించిన రసీదు రసీదు ఇస్తాము, తీసుకుంటారు. ఆ రోజు కడుపు నిండా ఒక రోజు మొత్తం పెట్టే వాళ్ళు ఉంటారు, ఒక పూట పెట్టే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు టిఫినే పెట్టే వాళ్ళు ఉంటారు. అలా వాళ్ళ స్తోమతకి తగ్గట్టు చేసేవాళ్ళు. మొత్తం మీద మీరు పూర్తి సంతృప్తితో ఉన్నారు, సేవ చేస్తారు. అవును, అనాథలకి, అభాగ్యులకి, అందరికీ, ప్రతి ఒక్కరిని. ఇంకా నాకు ఇంకా చేయవలసినవి చేయలేకపోతున్నానని ఆలోచనతో ఏం చేయాలనుకుంటున్నారు? ఇది అసలు మంచి ప్లేస్ లేదండి. ఇది రెంట్, వర్షం వస్తే అదిగోండి వాటర్ కారిపోతుంది, నీళ్లు కారిపోతాయి, పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రిపూట వర్షం వస్తే రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. కింద కూడా వాటర్ వచ్చేస్తాయి. ప్రభుత్వాన్ని స్థలం అడుగుతున్నాం కానీ ఎవరికాళ్ళు ఇదిగో అదిగో అంటున్నారు. నేను పనులు మానుకొని తిరిగి చేసే అంత లేదు. తిరుగుతున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అలా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము. స్థలం ఒకటి వస్తే ఇంకా ఎక్కువ మందికి ఇంకా సేవలు అందించాలి. రోడ్డు మీదకి వెళ్తామండి భోజనం పెట్టడానికి, అక్కడ కాళ్ళు చేతులు లేని వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి చూసుకోవాలనిపించింది. కానీ నాకు ప్లేస్ లేదు. ఇప్పుడు మీరు ఇంకో ప్లేస్ కూడా అది కూడా చాలా చిన్న ప్లేస్ అన్నమాట. నేను 10 సంవత్సరాల నుంచి ఒక్కదాన్ని కష్టపడుకుంటూ బ్యాంక్ లోన్లు తెచ్చుకొని స్థలాలు బ్యాంక్లో పెట్టుకొని చిన్నగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఎవరు ఇది రెంట్ అండి. అయితే ఇంతమందికి మీరు మెంటల్గా కౌన్సిలింగ్ చేయాలి, ఫిజికల్గా ఆడపాటు చెప్తుండాలి, భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో మీకు ఎవరైనా సాయం చేస్తుంటారు? హెల్పింగ్ అంటే ఇక్కడ ఉన్న పిల్లలకి నేర్పిస్తానండి. నేను ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే ఈ పిల్లలు అలాగే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళకి నేర్పిస్తాను. వాళ్ళు హెల్ప్ చేస్తారు. వర్కర్స్ ఉన్నారండి. వాళ్ళు చెప్తారంటే సపోజ్ మీరున్నారు, ఈరోజు ఫుడ్ ఈవెంట్ చేయాలి, మీరు కార్యక్రమం, నాకు ఆరోగ్యం బాగోలేదంటే నా దగ్గర ఉన్న వర్కర్కి పలానా విశ్వనాథ్ గారు ఇట్లా మనకి ఇచ్చారని బోర్డు మీద పేరు రాసి వాళ్ళు కూడా మెసేజ్ చెప్తారండి. అట్లా నేర్పిస్తానండి. మా బాబు ఉంటాడు, మా బాబు చేస్తాడు. ఇలా బాబు బీటెక్ అయిపోయింది, చేస్తాడండి. ఆయన 8th క్లాస్ అప్పుడు మేము స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చదువుకుంటూ నాకు సర్వీస్ చెప్తాడు. వస్తాడు, ఏదో క్లాస్ చెప్తానే ఉంటాడు. పిల్లల్ని కూర్చోబెట్టి బయటికి తీసుకెళ్ళడం, ఏమైనా పార్కులకి గట్రా చూపించడం ఉంటే ఆ లోన్లీగా ఫీల్ అవ్వకుండా చూసుకుంటాడు. ఈ నిర్వహణలో ఏమన్నా ఇబ్బంది తలెత్తాడు? ఇందాక అన్నారు పారిపోతున్నాడు, అట్లా చేయరండి ఎవరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాది యొక్క అమ్మ అక్క అంటారు అందరూ. మాది యొక్క మంచిగా చూసుకుంటుంది, మనమే తప్పు చేసామని అట్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానండి నా దగ్గరకు వచ్చి ఇప్పటికొక్కళ్ళు కూడా గొడవ పెట్టుకోలేదండి. గొడవలు అసలు ఇప్పటి వరకే ఆ భగవంతుడి దయ వల్ల చిన్న ప్రాబ్లం కూడా రాలేదండి. నేను ఎంత గొడవలు వెళ్ళే అంత దాకా కూడా తీసుకెళ్ళినది. సామరస్యంగానే ఏ సమస్య అయినా మనం కరెక్ట్గా ఉంటే అవతల వాళ్ళు మనల్ని అనడానికి అవకాశం ఉండదు కదండి. పండుగలు సంక్రాంతి వస్తాయండి. నేను పిల్లలతోనే ఉంటాను. 3 days ఇక్కడ పెద్ద అవుటుపల్లిలో తిరణాలు జరుగుద్ది. అంటే ఆ 3 రోజులు తీసుకెళ్ళనండి. లాస్ట్ రోజు తక్కుతారు కదా జనం, అప్పుడు వ్యాన్లో తీసుకొని వెళ్ళి అన్నీ చూపించి తీసుకొస్తాను. ఇంకా ఏదైనా గుళ్ళకి అట్లా తీసుకెళ్ళి చూపిస్తాను. పిల్లలకి అన్నీ చూపిస్తానండి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి మన సాంప్రదాయాలు, మనం ఏంటి అనేది తెలియడం కోసం అన్నీ నేర్పిస్తాను. పూజలు నేర్పిస్తాను, మంత్రాలు పంతులు గారు చెప్పేటప్పుడు కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది అలా వదిలేస్తారు. అట్లా అన్నీ చేస్తాను. మీరు ఈ యొక్క సేవా మార్గంలో పూర్తి సంతృప్తితో ఉన్నారు. కానీ స్థలం
వస్తే ప్రభుత్వం ఏదైనా ఇస్తే కొంచెం కొంచెం ఇంకా పిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారండి, 150 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఇక్కడ తెచ్చుకొని చూసుకోలేకపోతున్నాను అని బాధ అనిపిస్తుంది. ఇంకెక్కువ మందికి సేవ చేయాలనుకుంటున్నాను. ఏం పేరు అన్నాడు పేరు? నా పేరు రమ్య సార్. ఇక్కడికి ఎందుకు వచ్చిందండి? మా పేరెంట్స్, మా డాడీ తాగుతూ మా మమ్మీని కొడుతూ చాలా ఇబ్బంది ఉంది. మా నాయనమ్మ మాకు చదువుకోవడానికి ఇబ్బందిగా, అట్లాగే ఫుడ్ సరిగ్గా తెచ్చుకోవడం, ఎప్పుడు ఎట్లా ఉంటారో చెప్పలేము. దానివల్ల మా నాయనని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది. ఇక్కడ ఫుడ్ అనేది కాదు, ఏది తక్కువ లేదు, బట్టలు కాదు, ఏది అసలు ఏమీ తక్కువ లేదు. మాకు ఏది కావాలన్నా అమ్మే తెచ్చిచ్చేది. ఏం చదువుతున్నా? 10th వచ్చాను సార్. 7th 8th స్కూల్ సార్. ప్రైవేట్ స్కూల్. నీకు ఫీజులు ఎవరు కడుతున్నారు? అమ్మే సార్. అమ్మగారే చూసుకుంటున్నారు. అయితే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ ఏమన్నారు? నీ ఇష్టపూర్తిగా వచ్చావా, వాళ్ళు చేర్పించారా? మా ఇష్టపూర్వకంగానే వచ్చాను సార్. వాళ్ళు వద్దని లేరు? వాళ్ళు అప్పుడు లేదు సార్, ఎందుకంటే వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉన్నారు. నాయనమ్మ తీసుకొచ్చి చేర్పించింది. అసలు నేను వదిలేస్తేనే నాన్నమ్మ వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత ఎప్పుడు మీ దగ్గరికి రాలేదా? లేదు సార్, నాయనమ్మ అప్పుడప్పుడు చూసి వెళ్తారు సార్. తను కూడా హెల్త్ ప్రాబ్లం సార్. తను కూడా అమ్మ రావట్లే, నాన్న రావట్లేదు. అసలు ఇక్కడ నిలిచిన తెలుసు వాళ్ళకి? తెలుసు కానీ లేదు సార్, రాదు సార్. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే అట్లా ఉంటారు సార్. ఏమనిపిస్తుంది నీకు? బాధ అనిపించింది సార్, కానీ ఆ బాధ తీర్చే అమ్మున్నారు సార్. తల్లిదండ్రులు కలిసి ఉండి వాళ్ళతో పాటు ఉండాలనేమో ఉంటుంది, కానీ ఆ గొడవలు వాటి వల్ల ఇటు వచ్చినావు. కానీ అమ్మ మంచిగా చూసుకుంటుంది కాబట్టి అవన్నీ మర్చిపోతున్నావు, అంతేనా? అవును సార్. ఏం కావాలనుకుంటున్నావు తల్లి? సార్ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నీ జీవిత లక్ష్యం నేను సార్ ఏం చదవాలనుకుంటున్నావు? ఏం చదువుకోవాలి అనుకుంటున్నావు అంటే లండన్ వెళ్దాము. బాగా చదివి ఏం చదువు, ఇంజనీరింగా, పోలీసా, ఏం చదవాలి? నీకంటే ఏం కోరిక, ఏమవ్వాలని కోరుకుంది నీకు? టీచర్ సార్. టీచర్ అవుతావు. అప్పటి వరకు అమ్మ దగ్గర ఉంటావా? ఉంటాను సార్. ఎన్నాళ్ళు అయింది నువ్వు వచ్చి? 3 years అవుతుంది సార్. 3 years. వీళ్ళందరినీ నువ్వే చూసుకుంటావా? మామూలుగా మేమే చదువుకొని ఆడుకుంటాం, టీవీ చూస్తాం, అట్లా అందరికి చెప్తుంటావా? నువ్వేనా పెద్దది వీళ్ళందరిట్లో? నేను మా తమ్ముడు సార్. నీ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడా? ఏం పేరు నీ పేరు? రాజశేఖర్ సార్. ఏం చదువుతున్నావు? 8th class సార్. 9th వచ్చా సార్. 9th వచ్చా. స్కూల్? 7th high school. 7th high school. ఏంటి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే? నీకు అమ్మ నాన్నలు కాడికి వెళ్ళాలని లేదా? ఎందుకని? ఇక్కడే ఉన్నావు. ఆటలాడతావా? ఆడుకొని ఇస్తుందా అమ్మ మరి? గేమ్స్ కూడా తీసుకెళ్తారు సార్. గేమ్స్ కూడా తీసుకెళ్తారా? సినిమాలు చూస్తావా? టీవీలో చూస్తావా? ఏముందా అమ్మ మరి సినిమాలు చూస్తుంటే? అమ్మ ఏమన్నదా సినిమాలు చూస్తా అంటే? ఆడుకోమంటారు, చదువుకోమంటారు, చూడమంటారు, అంతా. ఏం కావాలన్నా అంటే నేరుగా అడుగుతారా? ఏమడిగి ఇస్తుందా? మీద ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉన్నారా? చాలా. సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు హాలిడేస్ కదా, మిగతా పిల్లలంతా ఊర్లకు, అమ్మమ్మ ఊర్లకు, నాన్నమ్మ ఊర్లకు, టూర్లకు అటు ఇటు పోతుంటారు జనరల్గా, స్కూల్ ఉండవు కాబట్టి. మీకు హాలిడేస్లో కూడా ఇక్కడే ఉండాలి అని బాధ కలిగి కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. కంప్యూటర్ నేర్చుకుంటున్నావు? అమ్మాయి నేర్పిస్తుంది. ఇక్కడే సెంటర్లో వెళ్తాను. మొత్తం మీద అయితే మీకు ఎలాంటి బాధ లేదు, గతం వదిలేసినారు, అమ్మ దగ్గర హ్యాపీగా ఉంటుంది. అవును సార్. ఓకే, మంచిగా చదువుకోండి. ఈమె వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. ఈమె వచ్చినప్పుడు చాలా చక్కగా ఆరోగ్యంగా మంచిగా ఉన్నారు, చాలా బాగా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీం లీడర్ అనమాట. టీం కంటే ఒక పెద్ద ఆమె ఉండేది, ఆమె చనిపోయారు. వీళ్ళిద్దరు టీం లీడర్స్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి. అంటే ఫస్ట్ ఈ బ్రాంచ్ పెట్టాక వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఎందుకు వచ్చారంటే వీళ్ళు కోడలు చనిపోయింది. యాక్చువల్లీ ఈమె భర్త
అమ్మకి ఈమె రెండో భార్య చనిపోయినా చేసుకున్నారు. ఈమె ఆ మొదటి భార్య పిల్లల్ని చూసుకుంటూ ఉండగా ఈమెకి ఒక సంతానం కూతురు కలిగి చనిపోయింది. ఇక వాళ్ళే పిల్లలు అనుకుని బ్రతుకుతూ ఉన్న సమయంలో కోడలు చనిపోయి కుటుంబం అంతా ఎవరికాళ్ళు విడైపోయి కొడుకు కూడా HIV పేషెంట్ అనమాట. అయితే ఆయనను మన ఇద్దరిని ఇక్కడ జాయిన్ చేశారు. అతనికి ఇలా ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత మాకు చెప్పకుండా జాయిన్ చేశారు. ఈ ప్రాబ్లం ఉందని మాకు తెలిసి మేము వాళ్ళకి పిలిచి అడిగాక ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఈమెను పట్టించుకోవట్లేదు. ఈమెకి కాలు కూడా ఇరిగితే ఆపరేషన్ చేయించి మేమే చూసుకుంటున్నాము. ఈమె మంచంలో బెడ్ మీద 3 months ఉంటే ఈమెకి అన్నీ మేమే దగ్గరుండి చూసుకోవడం. ఇప్పుడు వరకు అన్ని ఎవరు రారు, ఫోన్ కూడా ఎత్తరు. తన పేరు వచ్చేసి కొండపాములూరు అండి. తన పేరు లక్ష్మీకాంతం. ఈమెని వాళ్ళు బంధువులు కొట్టి అర్ధరాత్రి పూట చలిలో రోడ్డు మీద వదిలేస్తే మన గన్నవరం CA గారు తీసుకొచ్చి ఆశ్రమంలో జాయిన్ చేశారు నైట్ 12 గంటలకి. ఇది జరిగి 4-5 months అవుతుందండి. అంటే జనవరిలో ఫిబ్రవరి అట్లా వచ్చిందండి పేపర్. ఈమె పేరు లక్ష్మీకాంతం. ఈమెను తీసుకొచ్చి CA గారు జాయిన్ చేస్తే ఈమెది చాలా వరకు వెళ్ళింది. గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఏంటంటే ఇక్కడే ఉంచమని చెప్పి అన్నారు. వీళ్ళు పంపించినాక కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు కదా. కూతురు ఉందండి. కూతురు మొన్న కూడా వచ్చి చూసి వెళ్ళింది. చూసి వెళ్ళడమే గానీ ఇంకా పంపించడానికి లేదండి. వీళ్ళ కూతురు వాళ్ళ అల్లుడండి. ఈమె పేరుతో ఒక 25 సెంట్లు పొలం ఉంది. ఆ 25 సెంట్ల పొలంలో మనవరాలకి ఒక 10 సెంట్లు రాసిందంట. దాన్ని రిజిస్ట్రేషన్ చేయమన్నా సంథింగ్ ఏదో కొట్టడం చేయడం చేస్తే ఈవిడ పెద్ద ఆవిడ చేయకపోవడమో ఏదో జరిగింది. అవన్నీ వాళ్ళు అడిగినా కూడా మాకు చెప్పట్లేదు. సరే వాళ్ళ బాధ వాళ్ళు పడతారులే అని చెప్పి మేము ఈమెని ఇక్కడ అట్టు పెట్టేసుకున్నాం. ఉందండి, భూమి ఈమె పేరుతోనే ఉంది. మొన్న కూతురు వచ్చింది, ఏం మాట్లాడిందో తెలియదండి. ఒకసేపు ఉండి వెళ్ళిపోయింది. ఈ 5-6 నెలలకి మొన్న వచ్చింది కూతురు. ఒక్కసారి వచ్చిందండి. లోపల మెంటల్గా డిస్టర్బ్డ్ బెడ్ మీద ఉండే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏమి మాట్లాడలేరు. మనం వెళ్ళినా కూడా కొంచెం వాళ్ళు మెంటల్ కండిషన్ బాగోదు, అరుస్తూ ఉంటారు. మీరు చూద్దామంటే పిల్లలు 20 మంది ఉన్నారండి. పైకి వెళ్ళారు. అందరూ ఉన్నారు కానీ ఎవరు రావట్లేదు. ఇక్కడ ఎవరు చేర్పించారు మరి? మీరు తెలుసుకున్నారు? మా అమ్మ ఇక్కడే చనిపోయింది. ఆవిడ ఇక్కడే ఉందా? మా అమ్మ ఇక్కడే చనిపోయింది. మా నాన్న ఇదే కూడా చనిపోయింది. ఎవరు లేదు. ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు చెప్పినా? అమ్మగారు బాగా తీసుకుంటారు. అన్ని 3 పూటలు భోజనం రాతలు వస్తుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? మంచిగా ఉంది, హ్యాపీగా ఉంటాను. పేరు భువనేశ్వరి అండి. కరోనా లాక్డౌన్ టైంలో మనకి అసలు బస్సులు కానీ ఆటోలు కానీ 1 గంట పర్మిషన్ మాత్రమే ఉండేది. అలాంటి టైంలో వీళ్ళ నాన్నగారు చనిపోయారు. వీళ్ళ తల్లి కూతురు సత్యనారాయణపురంలో అద్దెకు ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళ నాన్నగారు ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్లో ఉండి అటు తిరిగి ఒక 3-4 నెలలు రెంట్ కట్టకపోయేటప్పటికి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ నాన్నగారు చనిపోయాక ఆ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వీళ్ళిద్దరిని అమ్మ కూతుర్ని పంపించేస్తే బస్ స్టాండ్లో బట్టలు మొదలు పెట్టుకొని కూర్చొని ఒక 5 రోజులు అలా ఉన్నారు. అవి ఉన్నప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు మాకు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఫోన్ చేసి, అమ్మ మాధవి మరి ఇట్లా ఉన్నారు, నువ్వేమైనా తీసుకోగలవా, ఎవరిని అడిగినా ఆ ఏరియాలో జాయిన్ చేసుకోమని చెప్పి అన్నారంట.
తీసుకెళ్ళి చూడగలవా అంటే తప్పకుండా తీసుకొస్తాను సార్, కాకపోతే ఆటోలు అవి మళ్ళీ రేపు మార్నింగే కదా తిరుగుతాయి అని చెప్పంటే సరే అమ్మ అన్నారు. మార్నింగ్ 6 గంటల నుంచి 7:30, 8 వరకే ఆటోలు తిరిగి చీకటితో లేచి వెళ్ళి వీళ్ళని ఆటో కట్టించుకొని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన 2 సంవత్సరాలు వాళ్ళమ్మ కరోనా థర్డ్ వేవ్లో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. చనిపోతే వాళ్ళు ఎవరు రాలేదు. నేనే ఆవిడకి దాన సంస్కారాలు చేసి అన్నీ నేనే చేశాను. తర్వాత ఈ పాపని ఇక్కడే ఉంచి చూస్తున్నాను అనమాట. 5 ఏళ్ళు పూర్తయిపోయి 6వ సంవత్సరం అవుతుంది తను వచ్చి. తనకి కాస్త మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు. 40 సంవత్సరాలు ఉంటాయి తనకి వయసు. భర్త కూడా వదిలేశారు, ప్రాబ్లం వేరనమాట. ఇది తను చిన్నపిల్లలాగా కూడా కాదు, పెద్దవాళ్ళలాగా కాదు, అలా ఉంటుంది తను వాళ్ళ పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు